కప్పు గోధుమ పిండితో ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలాగా ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీని చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా బాగా మెచ్చుకుంటారు. స్పెషల్లీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు, బర్త్డే పార్టీస్లప్పుడు అప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే దేవుడికి ప్రసాదం కింద కూడా చాలా బాగా ఉంటుంది. కప్పు గోధుమ పిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకొని పించ్ ఆఫ్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూను నెయ్యి కూడా వేసేసుకొని పిండికి బాగా పట్టించుకోవాలి. కొన్ని నీళ్లు వేసేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు సేమియాతోనే కాకుండా కొత్తగా ఇలా కూడా గోధుమ పిండితో ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇది డ్రై అవ్వకుండా, తడి ఆరకుండా నేనైతే ఆయిల్ షీట్లో వేసి ఫోల్డ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు మనం ఇక్కడ పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులోకి నేను ఇక్కడ 1 మగ్గు పాలు వేసుకుంటున్నాను. 2 మగ్గులు వచ్చేసి నీళ్లు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మొత్తం పాలతో చేసుకోవచ్చు. లేదు మా దగ్గర పాలు లేవు అనుకుంటే మొత్తం నీళ్ళతోనే కూడా చేసుకోవచ్చు. స్వీట్కి సరిపడా బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం ప్లేస్లో కావాలంటే పంచదార కూడా వాడవచ్చు. మనకి 5 నిమిషాల కల్లా పిండి అయితే బాగా కొద్దిగా సాఫ్ట్గా అయ్యి ఉంటుంది. మనం పాలలో బెల్లం కరిగి పాలు మరిగేంతలోపు మనం ఇదైతే ప్రిపేర్ చేసుకుందాం. పిండిని కొంచెం పొడి పిండి వేసేసుకొని కొంచెం బాగా నీడ్ చేసుకోవాలి. ఇలా బాగా కొద్దిగా సాఫ్ట్గా వచ్చేలాగా నీడ్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని చపాతీ ఉండల్లాగా చేసేసుకుందాం. నేనైతే చిన్న సైజు 1 కప్పు పిండి తీసుకుంటే 2 చపాతీలు అయితే వచ్చాయండి. ఇప్పుడు దీన్నైతే 2 ఇలా బాల్స్ లాగా చేసుకుందాం. చపాతీ ఉండలాగా చేసేసుకొని ఇప్పుడు పొడి పిండి వేసేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ కానీ కొత్తగా చాలా బాగుంది. మీలో ఎవరైనా ఇంతకు ముందు ప్రిపేర్ చేసింటే కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే మా పిల్లల కోసం కొత్తగా నేనే ఓన్గా ఇదైతే ప్రిపేర్ చేశాను. ఎక్కడ చూడలేదు. ఇలా పొడిపిండి వేసేసుకొని కొద్దిగా మందంగానే చపాతీలాగా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన కొంచెం లైట్గా పొడిపిండి వేసేసుకొని చపాతీ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక చాకుతో కానీ లేదంటే ఇలాగా కజ్జికాయలు ప్రిపేర్ చేసేది ఉంటుంది కదండి, కట్ చేసేది, దాంతో కానీ లేదా పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఈజీగా మనం చిన్నగా నూడిల్స్ లాగా కట్ చేసుకోవాలి. చిన్నగా పీసెస్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోండి. మరీ సన్నగా చేసుకోకండి. నేను కొంచెం సన్నగా చేశాను. ఇలా చేయడం వల్ల ఏమైందో నేను లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కొంచెం వెడల్పుగా వచ్చేలాగా చేసుకోండి. కొద్దిగా మందంగా వచ్చేలాగా చూసుకోండి. అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకున్నామంటే మనకి రెడీ అయిపోయినాయండి. 2 చపాతీలు ఇలాగే చేసేసుకున్నాను నేనైతే. మనకి ఒక్కొక్కటి అంటుకోకుండా కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. మళ్ళీ ఒక్కొక్కటి అంటుకుంటాయేమో అని అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, నేను ఎంత సన్నగా కట్ చేసినా కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి లైట్గా పొడిపిండి వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీసెస్ అయితే వేసేసుకుందాం. ఇంట్లో సేమియా లేనప్పుడు, సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా గోధుమ పిండితో ఇలా చేసేసుకోవచ్చండి. అన్నీ ఇలా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1 నుంచి 2 టీ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోకి కొన్ని నీళ్లు వేసుకొని లిక్విడ్ లాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేలాగా కలిపి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మనకి బెల్లం అయితే చక్కగా మెల్ట్ అయిపోయి పాలు బాగా పొంగు పట్టాయండి. చూసారు కదా, పైన నొరగగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టిన ఈ చపాతీ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ వేసుకొని వెంటనే కదపొద్దు. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసి ఇలా దీంతో ఫ్రైది ఒక స్పూన్ ఇది ఉంటుంది కదా, పట్కర్ లాంటిది, అలాంటి దాంతో లేదంటే ఫోర్క్తో కూడా చాలా ఈజీగా కలుపుకోవచ్చండి. ఇలా కొంచెం నిదానంగా కలుపుకోండి. లేదంటే పీసెస్ అనేవి మనకి బాగా సన్నగా చేశాను కాబట్టి నాకు కొంచెం చిన్నగా వచ్చేసినాయండి, విరిగిపోయినట్టు అయ్యాయి. మీరు కొంచెం అందుకే లావుగా చేసుకోండి అని చెప్పాను. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ వేసేసుకొని అంతా నిదానంగా బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి. పీసెస్ బాగా సన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి.
చూడండి ఇలా బాగా ఉడుకు పట్టిన టైంలో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి నీళ్లు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో నిదానంగా కలుపుకోండి. వేసిన వెంటనే కలపాలి, లేదంటే పిండి అనేది అడుగుకెళ్ళిపోయి మళ్ళీ ఉండలాగా కట్టిపోతుంది. వెంటనే నిదానంగా కొంచెం ఇలా కలుపుకున్నారంటే మనం యాడ్ చేసిన ఈ పిండి మిశ్రమం అనేది మొత్తం ఈవెన్గా పాలల్లో మిక్స్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఇవి ఉడికినాయో లేదో ఒకసారి చూసుకోండి, చెక్ చేసి చూసుకోండి. చేత్తో ఇలా నదిపి చూస్తే మనకి సాఫ్ట్గా 2 ముక్కలుగా విరగాలి. చూసారు కదా, సాఫ్ట్గా ఉడికిపోయినాయి నాకైతే. ఇప్పుడు స్టవ్ అయితే కట్టేద్దాం. ఒక పోపు గరిటె తీసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసేసి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్. నేను ఇక్కడ బాదంలు అలాగే జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు అయితే వేసుకొని నేతిలో ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలి అవే వేసుకోవాలని ఏమీ అవసరం లేదు, మనకి నచ్చినవి వేసుకోవచ్చు. నేతిలో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టిన పాయసంలో యాడ్ చేసేయాలి. చూసారు కదా, ఇలా వేసేసుకొని మనము ఇంకా కావాలంటే వేడివేడిగా లేదంటే కొద్దిగా చల్లన్న తర్వాత సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా డిలీషియస్గా మనకి కప్పు గోధుమ పిండితో పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇందాక మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసింటే కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకరైతే కామెంట్ చేశారు ఈ రెసిపీ ఫుల్ వీడియో పెట్టమని, అందుకే నేనైతే వారి కోసం స్పెషల్గా ఈ రెసిపీ అయితే చేశాను. మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా నాతో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి, మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా కనిపించిందో అని. ఇక్కడ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ వీడియోతో కలుద్దాం. బాయ్.